మీకెప్పుడు అప్పాజీ వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. ఎక్కడున్నారు అప్పాజీ అంటే మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పినట్టుగా ఎక్కడైతే అప్పాజీ వారి కీర్తన భజనలు వినిపిస్తూ ఉంటాయో అక్కడల్లా అప్పాజీ ఉన్నారు. కనుక ఆ భజనలోనే అప్పాజీ ఉన్నారు అని ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో, ఆ భక్తితో మీరు భజనలు పాడుతూ ఉంటే మీరు కోరుకున్నవన్నీ కూడా అప్పాజీ వారు తీరుస్తారు. మీరే అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికే. ఇంకా ఎంతోమందికి చెప్పండి. పిల్లలకి కాలేజీలో మనం ఇటువంటి భజనలు పాడాలి, అది చాలా ముఖ్యం. సినిమా పాటలు పాడుతూ ఉన్నారు, సినిమా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. అది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం దత్తభక్తులు, దత్తపిల్లలు అందరూ కూడా ఇటువంటి ఈ భజనలు పాడాలి అనేదే అప్పాజీ వారి కోరిక, ఆశ, సంకల్పం.